హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనకు తెలిసిన ఐటమే, కానీ ఈ షిఫాన్స్లో ఏంటంటే డిఫరెంట్గా మనకి మోడల్ మారుస్తూ పంపిస్తారనమాట. ఇది వచ్చేసి రింకిల్ షిఫాన్ శారీస్ అండి. మీరు జూమ్ చేసి చూపించమ్మా. ఇది వచ్చేసి చెక్స్ వస్తుంది మనకి. బెండేజీలకి కనుక చెక్స్ ఎలా వస్తుంది అలా వస్తుంది. ఆ చెక్స్ మీద వచ్చేసి ఏంటంటే డిజిటల్ ప్రింట్స్ ఇచ్చారు అక్కడక్కడ. ఈక్వల్ బోర్డర్ జరీ, యాంటిక్ జరీ బోర్డర్. పళ్ళు వచ్చేసి లైట్గా ఒక పావు మీటర్ వచ్చేసి క్రషింగ్ జరీ అనమాట. సో మీకు బ్లౌజ్ కూడా బాడీ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ అండి. క్లాత్ వచ్చేసి చూడండి మనకి ఎంత షైనింగ్ ఉంటుంది. మనం 3000లో మన ప్లెయిన్లో చూపించాం, ఆపోజిట్ అదే క్లాత్ అనమాట. రింకిల్ షిఫాన్ క్లాత్ అంటారు. మీకు ఫస్ట్ వాష్ వచ్చేసి డ్రై వాష్కి ఇవ్వండి. నెక్స్ట్ నుంచి కూడా మీకు వాషింగ్ కుదిరితేనే ఇవ్వండి, లేదంటే కనుక మనకి కంపల్సరీ ఒక 5 times 6 times వాడుకున్నాకైనా ఆయిల్ పాలిష్ అనో లేకపోతే పాలిష్ అని చెప్పేసి ఇవ్వండి అనమాట. ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ ఏంటంటే ఆనియన్ కలర్ కూడా ఇంకొకటి అవైలబుల్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు తక్కువ కాస్ట్లో చక్కగా మనం ఇంకా స్లిమ్గా కూడా కనిపిస్తాం. అసలు క్లాత్ చూడండి ఎంత బాగుందో, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తారండి, మిగతా అన్నీ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి జస్ట్ ఇలా పెట్టి చూపిస్తారు అనమాట. ఈ కలర్ వచ్చేసి ఏంటంటే సంపెంగ్ ఎల్లో కలర్. సంపెంగ్ ఎల్లో అని చెప్పాను కదా, మంచి ఇప్పుడు అంతా ఎక్కువ సంపెంగ్ ఇస్తున్నారు. ఎల్లో కన్నా కూడా ముందు సంపెంగ్ ఎల్లో ఎక్కువ ఇస్తుంది అనమాట. దానికి వచ్చేసి చెక్స్ వస్తుంది. చెక్స్ వచ్చేసి డిజిటల్ ప్రింట్స్ చూడండి, ఈక్వల్ బార్డర్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. చక్కగా చిన్న చిన్న పార్టీస్ కానీ లేదా కిట్టీస్కి అందరూ ఒకటే కట్టుకోవాలనుకున్న వాళ్ళకి సూపర్గా ఉంటాయండి శారీస్. డిజిటల్ ప్రింట్స్ వస్తుంది. పళ్ళు వచ్చేసి ఒక పావు మీటర్ వచ్చేసి మీకు పళ్ళు రిచ్ పళ్ళు లాగా వస్తుంది, అంటే టిష్యూ పళ్ళు వస్తుంది అనమాట. బ్లౌజ్ ఒకటి మీకు ఒక శారీ చూపిస్తాను చూడండి. ప్యూర్ క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు. ప్యూర్ క్రేప్ బ్లౌజ్ అనమాట. బుట్టి యాంటిక్ జరీ బుట్టి వస్తుంది. సేమ్ మన బాడీ కలర్ ఏ కలర్ ఉంటుందో అది క్రేప్ బ్లౌజ్ అనమాట. ఇది ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. శారీ మీకు 3600 రూపీస్ అండి. ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. ఇది ఫస్ట్ కలర్ వచ్చేసి బుట్టి. నెక్స్ట్ వచ్చేసి మీకు వైన్ కలర్. ఇది ఇప్పుడు నీకు ఆల్రెడీ శారీ చూపించాను కదండి, అన్ని ఇదే మోడల్ అండి. చెక్స్ వస్తుంది, ఈక్వల్ బార్డర్ వస్తుంది, దాని మీద డిజిటల్ ప్రింట్స్ వస్తుంది. మీరు కలర్ మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్తగా స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు చూసుకోండి. వైన్ కలర్ అనమాట. చూడండి, బర్గండీ కలర్ అంటారు కదా, అది సేమ్ ఎగ్జాక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టమాటో పింక్ లో కొంచెం ఆరెంజ్, టమాటా పింక్ అండి, ఎగ్జాక్ట్ టమాటా పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్. చూడండి, డిజిటల్స్ బాగా కనిపిస్తున్నాయి కూడా, నీట్గా మీకు చెక్స్ వస్తుంది, డిజిటల్స్ వస్తుంది. మీరు ప్లెయిన్లో మన ఆపోజిట్ బ్లౌజ్ సెట్ చేసి ఇచ్చారు కదా, అదే శారీస్ అనమాట. రింకిల్ షిఫాన్స్ అంటారు. ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి. కొన్ని చూడండి డిజిటల్ ప్రింట్స్ కొంచెం సన్నగా ఉన్నాయి, కొన్ని ఏమో కొంచెం ఫ్లవర్ పెద్దగా ఇచ్చారు. 3600 రూపీస్ అండి. ఇది వచ్చేసి నెమలి పింఛం బ్లూ. డిజిటల్ చూడండి, ఇది సన్నగా అంటే ఫ్లవర్ చిన్నగా ఉందన్నమాట. కొన్నిటికి వచ్చేసి బుట్టి ఇస్తారనమాట, కొన్నిటికి వచ్చేసి మీకు ఇట్లాగే చిన్న చిన్న డిజిటల్ ప్రింట్స్ ఇస్తారు బ్లౌజ్కి. సేమ్ అండి, కాకపోతే బాడీ కలర్ మాత్రమే వస్తుంది, మీరు ఏ కలర్ అయినా సరే. ఇది నెమలి పింఛం బ్లూ. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో గ్రీన్, పాచి గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఇది వైలెట్ బ్లూ అండి. డిజిటల్ చూసుకోండి, వైలెట్ బ్లూ. 3600 రూపీస్ అండి. ఇది వచ్చేసి ఇది కూడా పాచి గ్రీన్ వస్తుంది. మీకు డిజిటల్స్ కొంచెం పెద్దగా వచ్చాయి, చక్కగా కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ సింగిల్ స్టెప్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది, చాలా స్లిమ్గా కూడా కనిపిస్తారు ఇలాంటి శారీస్లో. చక్కగా రాణి పింక్ అనమాట, చాలా బాగుంది, మంచి ఫేర్గా కనిపిస్తాం అనమాట. రాణి పింక్, సన్ఫ్లవర్స్ లాగా డిజిటల్స్ బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సంపింగ్ ఎల్లోకి ఫ్లవర్స్ వచ్చేసి మీకు సన్నగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో గ్రీన్కి డిజిటల్ ఫ్లవర్స్, సన్ఫ్లవర్స్ లాగా ఇస్తారు చూడండి. మళ్ళీ సంపెంగ్ ఎల్లో వచ్చింది. కొన్ని 2-3 కలర్స్ ఉన్నాయండి, చూసుకోండి. సంపెంగ్ ఎల్లో. నెక్స్ట్ ఇది బ్లాక్.
మై ఫేవరెట్ కలర్ అండి బ్లాక్. చాలా బాగుంది. అసలు డిజిటల్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, సూపర్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి పింక్ కలర్. అంటే బేబీ పింక్ లా కొంచెం థిక్ వస్తుంది అనమాట. కనిపిస్తుందా? ఇది చూడండి, ఫ్లవర్ చూడండి ఎంత డీసెంట్ గా ఇచ్చారు. మన ఫ్లవర్ బొకేకి ఇచ్చినట్టుగా చక్కగా రోజ్ ఫ్లవర్స్ నీట్ గా కనిపిస్తున్నాయి మీకు. సిమెంట్ కలర్ ఇవన్నీ చక్కగా మరి బ్రైట్ గా లేకుండా డీసెంట్ గా పేస్టల్స్ ఇచ్చారు కొన్ని. చూడండి, ఇది వచ్చేసి ఏంటంటే జమ్ని పల్లపుడి కలర్. ఎగ్జాక్ట్ ఓల్డ్ డేస్ లో పల్లపుడి కలర్ అనమాట అది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఈ ఫ్లవర్స్ కూడా చూడండి చక్కగా ఉన్నాయి, మన బొకేకి పెట్టినట్టుగానే ఉండే అనమాట ఫ్లవర్స్ ఇవి. తర్వాత వచ్చేసి నావీ బ్లూ. ఆరెంజ్ అంటే మరి కషాయ రంగులా లేదండి, కానీ ఇది బాగుంది కలర్, ఆరెంజ్ షేడ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్. ఇది వచ్చేసి టమాటో పింక్, అదే పీచ్ పింక్ అంటారు కదా, పీచ్ పింక్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. మొత్తం 30 శారీస్ ఉన్నాయండి, కాకపోతే ఒకటి అంటే ఒక 2-3 కలర్స్ మాత్రం డబుల్ ఉన్నాయన్నమాట. ఎవ్వరు మిస్ అవ్వకుండా చక్కగా మనం స్లిమ్ గా కనిపించే శారీస్ సూపర్ గా ఉంటాయి. ఎక్కడైనా లాంగ్ టూర్స్కి వెళ్ళినా కూడా ఈ శారీస్ నలగటం కానీ అట్లా ఉండదు అనమాట. లైట్ వెయిట్ లో ఉంటుంది. స్టెప్స్ కూడా ఎక్కువ వచ్చాయండి, చూడండి చాలా స్టెప్స్ వచ్చాయి. ఎంత ఫ్యాట్గా ఉన్నా కూడా సరిపోతాయి, చాలా స్టెప్స్ వచ్చాయి అనమాట. బ్లౌజ్ కూడా పెద్దదే వస్తుంది. ఫస్ట్ టైం కనుక మన వాషింగ్ మీకు చేదవకపోతే మాత్రం డ్రై వాష్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే ఇది వాష్ చేసి మన వాషింగ్ మిషన్లో అయితే అస్సలు వేయద్దు అనమాట. హోమ్ వాష్ చేయొద్దు, ఆయిల్ పాలిష్ అని చెప్పేయండి ఇవ్వండి. లేదంటే కనుక మీకు చేతనైతే షాంపూ వాష్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.